తప్పు ఎవరు చేసినా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. బండి సంజయ్ గారు నిన్న చాలా ఎమోషన్ అయ్యారు హనుమాన్ యాత్రలో. అయినా ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరి భుజం పైన గన్ను పెట్టి బండి సంజయ్ గారిని షూట్ చేస్తున్నారు, ఈ పర్టికులర్ కేసెస్ నమోదు చేసి అంటారు. బండి సంజయ్ గారి పైన ఎవరికి విభేదం ఉండదు, ఎందుకంటే బీజేపీ కోసం అవిరామంగా శ్రమిస్తున్న వ్యక్తి. గ్రేట్, ఇక్కడ దాకా అందరికీ యాక్సెప్టెడ్. ఆయన బయటకు వచ్చి నేను భావోద్వేగానికి గురయ్యారు, కళ్ళెమ్మడి నీళ్లు తుడుచుకున్నారు, వాళ్ళ మిస్సెస్ డిప్రెషన్లో ఉందన్న మాటలు కూడా నేను అన్నారు. ఆయన ఇక్కడ పాయింట్అవుట్ చేయాల్సింది ఏంటంటే, బండి భగీరథ్కి నోటీసులు వాళ్ళ మామ ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నాడేమో అని. అక్కడ లేడు. ఇన్వెస్టిగేషన్కి రాకముందే యాంటిసిపేటరీ బెయిల్ కోసం హైకోర్టును అప్లై చేస్తే రేపు 14వ తారీఖు ఆ విషయం మనకు తేలుతుంది. అతను ఫైల్ చేసిన పిటిషన్లో ఏంటంటే, అమ్మాయి మైనర్ కాదు, మేజరు. అమ్మాయి 2021లోనే కార్ లైసెన్స్ లేదు. అప్పట్లో ఆ అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. సో ఈ రోజుకి ఆ అమ్మాయి 18 కాదు 19 పైనే ఉంటాయి ఏజ్ అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ ఒక మాట గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కళ్ళు, వాళ్ళు వేసిన పిటిషన్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాట్ అబౌట్ ద శాంక్టిటీ? మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు మైనరా మేజరా అన్న ఇష్యూ పైన. అది పక్కన పెడితే, డూ యూ హ్యావ్ అ కాంటాక్ట్ విత్ హర్? రెండోది, మైనరో మేజరో విల్ బి ప్రూవ్డ్ ఇన్ ద కోర్ట్. అదందరూ తెలిసిన విషయమే. బట్ అతని పైన కేసు నమోదైనప్పుడు బండి సంజయ్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు అతన్ని తీసుకొచ్చి సరెండర్ చేద్దాం. మన ఇళ్లలో మనం కూర్చొని డిసైడ్ చేయలేం కదా. యాజ్ అ ఫాదర్ హీ మస్ట్ బి ఎమోషనల్ షూర్లీ. కానీ నా కొడుకు తప్పు చేస్తే నీకు క్షమించనన్నారు ఆయన. కానీ తప్పు చేశాడో లేదో విచారణకి వెళ్తేనే తెలుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ చాలా క్లియర్గా డీసీపీకి అపాయింట్ చేశారు, సివి ఆనంద్ గారికి సిట్ వేయించారు, చాలా సీరియస్గా టేకప్ చేస్తున్నారు. అండ్ భరోసా సెంటర్కి అమ్మాయిని పిలిపించారు. ఆ అమ్మాయికి ఏం జరిగింది అన్యాయం అని నిన్న కూడా రెండోసారి భరోసా సెంటర్కి వచ్చింది అమ్మాయి. వచ్చిన తర్వాత ఆ అమ్మాయి చెప్పిన దానిపైన అడిషనల్ సెక్షన్స్ కూడా నమోదు చేశారు. ఇది ఇప్పుడు దాకా జరుగుతున్న సీన్. అండ్ అతన్ని విచారించడానికి బండి భగీరథ్ని వాళ్ళ మామయ్య ఇంటికి ఆల్రెడీ నోటీసులు పంపించారు. అక్కడ ఉన్నాడు ఎవరు, ఎందుకంటే ఈజ్ ఎబ్స్కాండింగ్. ఈరోజు శేర్లింగంపల్లిలో మొత్తం బండి భగీరథ్ ఎబ్స్కాండింగ్ అని చెప్పి పెద్ద పెద్ద పోస్టర్లు ఎతికిచ్చారు. ఈజ్ అబ్స్కాండింగ్ లిటరలీ. సో బండి భగీరథ్ తప్పు చేశాడా లేదా అనేది తేల్చడానికి మనం ఎవరు ఇక్కడ వీ షుడ్ నాట్ టేక్ ద పాయింట్. ఎందుకంటే ఆయన హోమ్ మినిస్టరో లేకపోతే సెంట్రల్ మినిస్టరో లేకపోతే పెద్ద బడా మినిస్టర్ అని చెప్పి నేను భయపట్ల. నేను క్లియర్గా ఇక్కడ ఐఎమ్ టేకింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గర్ల్ దేర్. ఎందుకంటే మగాళ్ళదేముందండి, మనం చాలా విషయాలు చూసాం, అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ శ్రీరెడ్డి దాని తర్వాత సురేష్ బాబు కొడుకు పైన చాలా రూమర్స్, అప్పుడు ఆ బయటకు వచ్చి ధర్నా కూడా చేస్తుంది అమ్మాయి. అతనికి ఇంట్లోనే పెళ్ళి అయిపోయింది శుభ్రంగా, కానీ అస్సలు పెళ్లి కాకుండా కూర్చుని శ్రీరెడ్డి క్యారెక్టర్ పాడైపోయింది అన్నట్టు రియాక్ట్ అయ్యారు ఆ అమ్మాయి గురించి. లెటెస్ట్ టాక్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఒక ఉమెన్గానే మాట్లాడదాం. ఈరోజు ఉమెన్గానే మాట్లాడదాం. అతనికి పెళ్ళి అయిపోయింది, చాలా పెద్ద మనిషిలో తిరిగేస్తున్నాడు, బాగానే ఉంది. కానీ శ్రీరెడ్డి పరిస్థితి ఏంటి? అలా ఉంటుంది. అందుకే ఇలాంటివి ఎక్కువ సెన్సేషనైజ్ చేయకూడదు. లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. బీఆర్ఎస్లో ఉన్న కేటీఆర్ గారు అసలు మీడియా నోరు మూసుకుంది అంటున్నారు. ఇది చాలా ఫ్రెజైల్ ఇష్యూ అండి. రచ్చ చేయకూడదు. చాలామంది ఛానల్స్ అయితే అమ్మాయి ఫోటోలు వేసేస్తున్నారు ఇంత పాటు ఉన్నాయి. ఇదే మన ఇంట్లో పిల్లకి జరిగితే ఫోటో బయటకు వెళ్ళిస్తారా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యామిలీ టు ఫ్యామిలీ. కేసు నమోదు చేస్తారా చేయరన్న విషయం కూడా చాలా డౌట్లు ఉంటాయి ఒక్కొక్కసారి. ఇప్పుడు బండి భగీరథ్ ఇష్యూకి వస్తే వాళ్ళ ఫాదర్ బయటకు వచ్చి యాజ్ అ ఫాదర్ ఆయన బాధపడడం చాలా సర్వసాధారణం, దాన్ని ఎవరు మిమిక్రైజ్ చేయకూడదు. బట్ యాజ్ అ సెంట్రల్ మినిస్టర్ అండ్ తెలంగాణలో ప్రజలు అండగా నేను ఉన్నాను, నా ముందు మీరు ఉన్నారు, నా వెనక మీరు ఉన్నారు, నమ్మకంతో నేను ఉన్నాను కాబట్టి అన్నప్పుడు తీసుకెళ్ళి అతను ఇన్వెస్టిగేషన్ సరెండర్ చేయాలి. పారిపోకూడదు, పారిపోనివ్వకూడదు, అబ్స్కాండింగ్ అన్న పేరు రానికూడదు. ముందే తీసుకెళ్ళిపోయి ఇన్వెస్టిగేషన్లో కూర్చోబెట్టి ఇన్వెస్టిగేట్ చేయనిస్తే
వారేవా బండి సంజయ్ అని చెప్పి సెల్యూట్ కొట్టచ్చు. ఇదంతా తీసేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేయట్లేదని చెప్పి ఇక్కడ సర్కార్ మీద తోయటం ఏంటి? ఇట్ ఈస్ అ డిస్ప్యూట్ బిట్వీన్ అ గర్ల్ అండ్ అ బాయ్, ద బోత్ ఫ్యామిలీస్. దాంట్లో పొన్నం ప్రభాకర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా సెన్సేషనలైజ్ అయిపోయినాయి. ఆయన పర్సనల్ వ్యాఖ్యలు అవి పార్టీకి ఏం సంబంధం లేదని తర్వాత స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఒకసారి మీ ముందుకు తీసుకొస్తాను నిన్న ఆయన చేసిన స్పీచ్లో. దాని తర్వాత విల్ గో ఇన్ టు ద కేస్ డీటెయిల్డ్. నాతో పాటు అనేక మంది నాయకులు కార్యకర్తలు అందరం కలిసి ఈ హిందూ సమాజం కోసం పనిచేస్తామన్నారు. మీరే కుటుంబం అనుకున్నారు. మీరే కుటుంబం అనుకున్నారు. అట్ ద సేమ్ టైం ఈయన స్పీచ్ స్టార్టింగ్లో నేను స్టంట్ వేసుకున్నా కూడా మీకోసం నేను చాలా వరకు నడిచాను, నేను మీతో ఉన్నాను, హిందువుల ఐక్యత కోసం, ఓట్లు నమోదు కోసం పోరాడని అన్నారు. సంజయ్ గారు యాక్చువల్లీ ఈ సిచ్యువేషన్ కాదు. మీరు స్టంట్ ఎంచుకుంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా నేను స్టంట్ ఎంచుకున్నాను, లేకపోతే ఒక లెగ్ ప్యారలైజ్డ్ ఉంటే రాడ్ పెట్టుకున్నాను కబుర్లు ఈరోజు జనాలకు వద్దు. ఈరోజు జనాలకు కావాల్సింది ఏంటి? విక్టిమ్ ఎవరు? ఈజ్ ఈ ద బాయ్, ఈజ్ షీ ద గర్ల్, అంతే కదా. దాంట్లో మీ స్టంట్ ఎందుకు సార్ ఇక్కడ దీంట్లో? ఇది లాజికల్ పాయింట్. ఇక్కడ మీరు గ్రిప్ చేస్తుంది ఎమోషనల్ సర్చ్. నేను ఇంత పోరాటం చేశాను మీకోసమని. ప్రజలు పోరాటాన్ని ఎక్కడ తప్పుపట్టట్లా, ప్రజలు మీ ఉనికిని తప్పుపట్టట్లా, ప్రజలు బండి సంజయ్ మాకేం చేశాడు అన్న విషయాన్ని క్వశ్చన్ చేయట్లా. ప్రజలు అడుగుతుంది వాట్ హ్యాస్ హ్యాపెండ్ దేర్. ఎస్, డెఫినెట్గా ఒకవేళ ప్రూవెన్ ఇన్ ద లా ఆఫ్ కోర్ట్ కనుక బండి భగీరథ్ గిల్టీ అని ప్రూవ్ అయితే పొలిటికల్ కెరియర్కి డ్యామేజ్ అవుతుంది ఇది. కానీ ఒకవేళ బండి సంజయ్ గారు నా కొడుకు ఒకవేళ తప్పు చేస్తే శిక్ష పడాలి అని చెప్పిన స్ట్రాంగ్ వర్డ్స్ అలాగే ఉండుంటే కనుక సీఎం అయిపోతారు ఈయన, నో డౌట్. ఎందుకంటే అలాంటి ఆదర్శ నీళ్ళు కావాలి. కన్న పిల్లల్ని కూడా పక్కన పెట్టేలేవాయని. వినండి. మీరైనా కనుక్కున్నా, మీ ఇంట్లో మీ పెద్ద కొడుకులకు ఉన్నానా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా, వాళ్ళు అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు ఇచ్చాను, నేనేం తప్పు చేయలేనా, మేము ఫ్రెండ్స్ ఉన్నానా, మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం, నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి అలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, నా కొడుకు ఒక రకమైన చట్టం, మిగతా వాళ్ళకు ఒక రకమైన చట్టం అన్నది ఉండదు అని చెప్పి డైలాగ్ ఎక్స్టెన్షన్. అక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను ప్రజాసేవలో ప్రతి ఒక్కళ్ళతో ఉండటానికి నా కొడుకుకి సమయం ఇవ్వలేకపోయినట్టారు. సార్, మార్పు మంచితనం అనేది ఇంటి నుంచి మొదలవ్వాలి. అది మ్యాండేటరీ. బండి సంజయ్ గారికి చెప్పేంత పెద్ద అని కాదు నేను ఇక్కడ. బట్ ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, యాజ్ అ పేరెంట్ అందరూ రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. కొంతమంది వ్యాపారవేత్తలు ఉంటారు, కొంత రైతులు ఉంటారు, ఆఖరికి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఈ రోజు ఓట్లో చూసుకుంటే కనుక నెలకు 1000 రూపాయలు సంపాదించే కుటుంబాలు కూడా ఉంటాయి. వాళ్ళు ముందు వాళ్ళ పిల్లలు ఎలా వెళ్తున్నారో చూసుకున్న తర్వాత సమాజం ఎలా వెళ్తుందో చూడాలి. సమాజం కోసం కొడుకును వదిలేసాను మాట్లాడేశారంటే అది సమాజం రెస్పాన్సిబిలిటీ కాదు. రేపు ఒకవేళ మీ కొడుకు పైన ఈజ్ ప్రూవెన్ టు బి గిల్టీ అంటే వాళ్ళ షోల్డర్స్ మీద వేసుకుని మా కోసం సంజయ్ అని చేశాడు కదా, అందుచేత వాళ్ళ కొడుకు అలా అయిపోయింది పాపం అని అనుకోవడానికి. ఓన్లీ ఇఫ్ ఈస్ ప్రూవెన్ గిల్టీ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈజ్ నాట్ ప్రూవెన్ గిల్టీ ఎట్ ఆల్ నౌ టిల్ నౌ. ఇప్పటిదాకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లోనే ఉంది. అండ్ యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళే ముందు నా కొడుకు తప్పు చేయలేదని నాతో చెప్పాడన్నంత ధైర్యంగా పదబిడ్డ నువ్వు ముందు ఇన్వెస్టిగేషన్కి అటెండ్ అవ్వు, అటెండ్ అయిన తర్వాత నీ గురించి తర్వాత ఏం వర్డిక్ట్ వస్తుందో దాని గురించి నేను వెయిట్ చేస్తా అని చెయ్యి తట్టి భుజం తట్టి తీసుకెళ్లేవాడే తండ్రి నాయకుడు. ఐ రాంగ్? కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఈరోజు సొసైటీ అంతా స్త్రీ మీద ఒక రకమైన సానుభూతి ఉంటుంది. ఎందుకంటే విక్టిమ్స్ చాలా మంది ఉన్నారు స్త్రీల్లో, మెన్ విక్టిమ్స్ చాలా తక్కువ ఉంటారు కంపేర్ టు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇప్పుడు 498 మిస్యూజ్ చేసి డౌరీ కేసుల్లో మిస్యూజ్ అయిన మెన్ చాలా మంది బాధితులు ఉంటారు దీంట్లో. కానీ సమాజంలో ఒక స్త్రీ పట్ల ఇలా జరిగింది అన్నప్పుడు ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే రేపు మన ఇంట్లో పిల్ల కావచ్చు, పక్కింట్లో పిల్ల కావచ్చు అని. ఒక్క మాట వల్ల బండి భగీరథ్ క్రిమినల్ అయిపోడు. అసలు ఆ ముద్ర పడక ముందే మీరే ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళి ఉంటే యూ వుడ్ హావ్ బికమ్ అ మ్యాసివ్ లీడర్. ఫర్గెట్ అబౌట్ పాలిటిక్స్. కాదా? తప్ప నేనంది? సామాన్యుడిలాగా మీరు కూడా బిహేవ్ చేసి అతను ఎక్కడున్నాడు అని చెప్తుంటే, నోటీసులు ఎక్కడ ఇవ్వాలో అర్థం కాని పరిస్థితిలో పోలీసులు ఉంటుంటే
ఎవరిపైన నెపం తెప్పాలి ఇంకా? You're watching the news today. A serious controversy breaking out now in Telangana, where Union Minister Bandi Sanjay Kumar's son has been booked under POCSO. Allegations and counter-claims have sparked a political storm. Questions being asked over the delay in investigation. బాధితురాలు తల్లి తండ్రి బాగా డబ్బులున్న వాళ్ళే అని న్యూస్ కూడా ఉంటుంది. ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది చెప్పేదంతా అంటున్నారు. బయటకు వచ్చిన చాట్స్ గురించి ప్రతి ఒక్క దానికి జస్ట్ లీవ్ హిమ్ టు ద లా. హీ మైట్ కమ్ అవుట్ యాజ్ అ జెన్యూన్ పర్సన్. ఆ వదిలిపెట్టడానికి మీ భయం ఏంటి? కళ్ళెమ్మటి నీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు? పబ్లిక్గా కళ్ళెమ్మ నీళ్ళు పెట్టుకుని ఎందుకని సింపథైజింగ్ ఫ్యాక్టర్ తీసుకొస్తున్నారు? ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమైన విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా. ఇవాళ నేను ఎట్లా వెళ్ళినో, నేను ఏ దారిలో వెళ్ళినో అదే దారిలో నా భార్య వస్తున్నాను. ఇప్పుడు మీకు అందరూ తెలుసు అన్న, కానీ మళ్ళీ ఈ నీళ్ళతో మళ్ళీ కంటెంట్ అంటారు, అదో బాధ. మళ్ళీ ఇవి నాకు కంటెంట్ కాదన్నది. ఇవాళ నేను ఎట్లా పోతున్నాను మీకు మామూలుగా తెలుసు. ఓకే, ఆయన మిస్సెస్ గురించి చెప్తారండి. బట్ ఇక్కడ ఒక చిన్న సినాప్సిస్. వాళ్ళ మదర్ చాలా డిప్రెషన్లో ఉన్నారు. ఆవిడ బండి సంజయ్ గారి మిస్సెస్. అడిగిన వాళ్ళకి అదగిన వాళ్ళకి వదిన ఇది చేసి పెట్టు అంటే వీలైతే చేసి పెడతారు, లేకపోతే చేసి పెట్టలేరు. ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తారు. వాడు బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పారు. నిజంగా చేతులు దండం పెట్టాలి. వీళ్ళ పొజిషన్ చాలా వర్స్ట్గా ఉంది ఈరోజు. ఇది మాత్రం ఫ్యాక్ట్. కన్న తల్లిదండ్రులు ఎవరో చెప్పరండి, అమ్మాయికైనా అబ్బాయికైనా. నువ్వు ఇలాంటి కాన్వర్జేషన్స్ ఎక్స్టెండ్ చేయి, లేట్ నైట్ చాట్స్ చేయి, గో ఆన్ ఫస్ట్ నైట్ 31st నైట్ అవుట్ సైడ్, డోంట్ కమ్ హోమ్. ఎవరు చెప్పరు. అబ్బాయి వాళ్ళ అమ్మ నన్ను కూడా చెప్పరు. దట్ మీన్స్ బండి సంజయ్ గారు కూడా చెప్పరు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు గ్లాస్ డోర్స్లో గ్లాస్ వాల్స్లో మన లైఫ్ ఉంటుంది అన్నప్పుడు అస్సలు చెప్పరు. ఇది ఫ్యాక్ట్. నాకు మొత్తం దాంట్లో ఒక్కటే విచిత్రంగా అనిపించింది ఏంటంటే, బీఆర్ఎస్ ఏమో బండి సంజయ్ పైన యుద్ధం చేస్తుంది, బండి సంజయ్ ఏమో క్రిమినల్ లాగా నా కొడుకుని చూపిస్తున్నారు ఈరోజు అని చెప్పి కాంగ్రెస్ పైన యుద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో స్పీడప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి బండి భగీరథ్ని కనీసం ఈజ్ నాట్ టు బి గిల్టీ అని ప్రూవ్ చేద్దామన్నా అతను దొరకడు. యాంటిసిపేటరీ బెయిల్కి మాత్రం కోర్టుకి వెళ్ళిపోతారు. ఈయనేమో మీకోసమే నేను పనిచేసి నా కొడుక్కి టైం ఇవ్వలేదు అంటారు. బాధితురాలు కుటుంబం వాళ్ళేమో షీజ్ అ మైనర్ అంటారు, లేదు మేజర్ అంటారు. వీటన్నిటికీ తావు ఇవ్వకుండా ఒక మ్యాసివ్ లీడర్. ఏమండి, ఫ్రాంక్లీ బీజేపీ హిందుత్వం కోసం పోరాడుతుంది, ఉనికి కోసం పోరాడుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ అ హిందూ, ఐఎమ్ అ స్ట్రాంగ్ హిందూ. అండ్ బీజేపీని పొలిటికల్గా నేను విభేదించచ్చేమో కానీ వాళ్ళ ఐడియాలజికల్ నేను ఎప్పుడు విభేదించట్లా. దే ఆర్ ఆన్ దేర్ పాత్ యాజ్ ఇట్ ఈస్. వాళ్ళు అలాగే ఉంటారు. దే ఆర్ ఆన్ దేర్ పాత్. అండ్ బండి సంజయ్ గారి క్యారెక్టర్ని నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తా తప్ప 1% డిప్రిసియేషన్ మోడ్లోకి నేను వెళ్ళను. నో, ఐ డోంట్ వాంట్ టు గో. నాట్ బికాజ్ ఐఎమ్ స్కేర్డ్. నాకు భయం ఏంటి ఇది చెప్పినప్పుడు? ఐఎమ్ నాట్ స్కేర్డ్. బట్ థింగ్ ఇస్ దట్ హీ హ్యాస్ నో రోల్ ఇన్ ఇట్. బట్ ఇప్పుడు కొడుకుని దాచిపెడితే దాంట్లో ఆయన రోల్ వస్తుంది. అది సమాజానికి మంచిది కాదు. ఆయన ఇన్వెస్టిగేషన్ తీసుకెళ్ళి దిగబెడితే హీఈస్ నాట్ ప్రూవెన్ టు బి గిల్టీ అని అనుకున్నట్టు బయటకు రావాలి. ఆశిద్దాం. ఒకవేళ ఈస్ ప్రూవెన్ టు బి గిల్టీ అయితే వాళ్ళ కొడుకు అదే శిక్ష పడాలని నేనే అన్నారు కాబట్టి, ఏ శిక్ష పడితే ఆ శిక్ష పడాలన్నారు నేనే అన్నా కాబట్టి ద లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో మీ అందరి ఒపీనియన్ ఏంటి? ఇలా హనుమాన్ యాత్రలో ఆయన భావోద్వేగానికి గురవటం, నా కొడుకుని నేను నెగ్లెక్ట్ చేశాను ప్రజాసేవలో ఉండటంలో, అందుచేతనే చాలా మిస్టేక్స్ జరిగినాయి అని అంటున్నారా, లేకపోతే నా కొడుకు మంచోడే అని ప్రోత్సహిస్తున్నారా? అండ్ దీంట్లో కాంగ్రెస్ రోల్ ఏముంది? ఇది కూడా ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. That's all for now. Thank you.